తెలంగాణలో పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ గురించి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఈ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అనేది ఎన్ని సంవత్సరాల డ్యూరేషన్ ఉంటది? ఏజ్ ఎంత ఉండాల్సుంటది? అండ్ క్వాలిఫికేషన్ ఏం గావాలి? అండ్ అప్లికేషన్ అయితే ఎప్పుడు స్టార్ట్ అయితది? అండ్ ఏ యూనివర్సిటీ నుండి మనకి నోటిఫికేషన్ ఒస్తది? అని జెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఈ డీటెయిల్సే గాకుండా మనం ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే కవర్ చేస్తాం. అండ్ వీడియోని ఎండ్ దాకా చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తది. సో, ఏమేమి డిస్కస్ చేస్తాం అని జెప్పి. సో, ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగొస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో, ఇట్లాంటి అప్డేట్స్ అయితే మనం డైలీ అయితే ప్రొవైడ్ చేసుకుంటాం. సో, మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేస్తే ఐ విల్ డెఫినెట్‌లీ ట్రై టు ఆన్సర్ యువర్ ఎవ్రీ డౌట్. సో, ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ లోపల ఈ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అనేది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనే యూనివర్సిటీ నుండి మనకు నోటిఫికేషన్ అయితే వస్తదన్నట్టు. సో, మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే వస్తది. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ గురించి. సో, మనకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకు 2024లో మనకు అక్టోబర్ లోపల ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, 5థ్ అక్టోబర్ 2024 లోపల ఈ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. సో, మాక్సిమం మనకైతే ఈ నోటిఫికేషన్ అక్టోబర్ లోపలనే ఈ ఇయర్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, అంతకంటే ముందు వస్తే మాత్రం నేనైతే మీకు ఇన్ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తా. సో, మీకు ఒకవేళ ఈ ఏదైనా ఇన్ఫర్మేషన్ అడ్మిషన్ ఇన్ఫర్మేషన్ గురించి మీకు తెలిసినా కూడా నాకు కామెంట్ చేసేసేయండి. సో దట్ నేను కూడా మీకు అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. సో దట్ అందరికి కూడా అప్డేట్ అయితే రీచ్ అయితది. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి అవైలబిలిటీ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది 6థ్ అక్టోబర్ నుండి ఉండే. ఓకేనా. సో, అరౌండ్ ఒక 10 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఇచ్చిర్రు మనకి ఆన్‌లైన్ లోపల అప్లై చేసుకోవడానికి పోస్ట్ బీఎస్సీ నర్సింగ్‌కి. అండ్ మనకి పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అనేది ఎన్ని సంవత్సరాల డ్యూరేషన్ ఉంటది మరి అంటే మనకు పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అనేది మనకు 2 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనకి 2 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ అనేది పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అనేది ఉంటది. అండ్ మనకి ఎవరు ఎలిజిబుల్ మరి? సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏందంటే ఇండియన్ సిటిజన్ అయ్యుండాల్సుంటది. మనకి ఇండియన్ సిటిజన్ అయ్యుండాల్సుంటది. నువ్వు పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ పర్సూ చేయాలంటే. అండ్ మనం ఆన్‌లైన్ లోపల ఫస్ట్ అప్లికేషన్ చేసుకోవాల్సుంటది. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల అన్ని ఒరిజినల్స్, సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాల్సుంటది. సో, ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏం కావాలి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అని చెప్పి మనం ఫర్దర్‌గా వీడియో అయితే చేసుకుందాం. సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు ఎవ్రీ అప్డేట్ అయితే వస్తది. ఓకేనా. సో, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే మనకి ఇంటర్మీడియేట్ పక్కా పాస్ అయ్యి ఉండాలే. అండ్ ఒకవేళ నువ్వు ఇంటర్మీడియేట్ అనేది సో, ఇంటర్మీడియేట్ ఆర్ ఇట్ ఈక్వాలెంట్. ఓకేనా. సో, ఎన్‌ఐఓ, ఎస్ఎస్ కావచ్చు, టాస్ నుండి నువ్వు పాస్ ఔట్ అయినా కూడా మనకు ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలే. అండ్ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తో పాటు మనకు జీఎన్ఎం అయితే పాస్ అయ్యి ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, జీఎన్ఎం అయితే మనకు పాస్ అయ్యి ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఏజ్. సో, ఎంత ఏజ్ ఉండాలి మరి అంటే మనకి 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాల్సుంటది. ఓకేనా. 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే మనకి కంప్లీట్ కావాలి. అప్పుడు మాత్రమే మనం అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితాం. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ ఉంటది. ఓకేనా. సో, అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మనకి 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే అప్పటి వరకు మనం చేసుకోవచ్చు. అండ్ ఇది పోస్ట్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి. అండ్ మనకు ఏజ్ అనేది దేని లోపల చూసి కాలిక్యులేట్ చేస్తారు కదా! అంటే మనకు ఎస్ఎస్‌సి మెమో లోపల ఏజ్ ఎట్లయితే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనకు కాలిక్యులేషన్ అయితే అయితదన్నట్టు. సో, ఎట్లాంటి ఏజ్ రిలాక్సేషన్‌ను తగ్గించడానికి ఛాన్సెస్ అయితే ఉండయి. సో, మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే కాదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సీట్స్. సో, సీట్స్ అనేది 60% ఆఫ్ ద సీట్స్ అనేది ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్ అయితే 60% ఆఫ్ ద సీట్స్ అయితే గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి. అండ్ 40% ఆఫ్ ద సీట్స్ అయితే మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఉంటాయన్నట్టు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గవర్నమెంట్ కాలేజ్ లోపల మనకి 100% అయితే గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి మనకి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రిజర్వేషన్. సో, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకేమో 15% ఆఫ్ రిజర్వేషన్ ఉంటది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు షెడ్యూల్డ్ ట్రైబ్ 10% ఆఫ్ రిజర్వేషన్ అయితే ఉంటది. అండ్ రిజర్వేషన్ అయితే అకార్డింగ్ టు రూల్స్ మనకి రిజర్వేషన్ అయితే ఉంటదన్నట్టు. సో, దిస్ ఈస్ అబౌట్ అవర్ లైక్ తెలంగాణకి సంబంధించిన పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మనం ఫర్దర్‌గా ప్రొవైడ్ చేసుకుందాం. అండ్ దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేసేసేయండి. సో దట్ ఐ విల్ డెఫినెట్‌లీ ఆన్సర్ యువర్ డౌట్. సో, ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.